వంశీ ఉన్నాడని ఐడెంటిఫై అవుతుంది మిగిలిన వాళ్ళందరికీ అక్కడ. అది పరదా కట్టకపోతే మామూలుగా ఉంటది. మేబీ అంటే నిజంగా కుట్రైనా జరుగుతుంది జైల్లో, నిజంగా వంశీకి థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉంది అని అనుకోవచ్చా? దానికని ఇవన్నీ బయటకు వచ్చాక డౌట్ ఏమన్నా వచ్చిందా? బయటకు వచ్చాక అతను ఏం చెప్తాడో చూద్దాం. ఇప్పుడు వాస్తవంగా అయితే కనుక అదే టైప్లో ఇప్పుడు చంద్రబాబు గారికి సీసీ కెమెరా పెట్టారు, అక్కడ దోమల్ని పంపించి చంపైపోతున్నారు, ఇట్లాంటివన్నీ చెప్పారు. అవును, ఆయనే అన్నారు కదా. దాన్ని నెగిటివ్ గా చూపించారు. ఇప్పుడేమో ఇక్కడ పాజిటివ్ గా చూపెడుతున్నారు. పరదా కట్టడం అంటే మంచి అని చూపెడుతున్నారు. లేదా అదే దాంట్లో బ్లేడ్ బ్యాచ్ వీళ్ళంతా ఉన్నారన్నారు. అక్కడ కూడా ఏం చెప్పారు, వైజాగ్లో వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ చంద్రబాబు గారి కోసం పెట్టారన్నారు. ఇక్కడ వంశీ కోసం పెట్టలేదట. మనకి ఎలా కావాలంటే అలా ఎకో సిస్టమ్ రాసుకొస్తుంది కాబట్టి నడిచిపోతుంది. మనం ఎలా ఆలోచించాలంటే అలా ఆలోచించాలి. పాపం చాలా జాగ్రత్తగా వంశీని కాపాడడానికి చూశారని. వంశీ అదృష్టవశాత్తు ఒకటే గుర్తు, 2029 నాటికి జగన్మోహన్ రెడ్డి బతికుండి వంశీ లాంటి వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, తర్వాత ఇంకొక ఆయన ఎవరు కూడా ఉన్నట్టున్నారు, మొత్తం ఒక 5గురు దాకా, వెల్లంపల్లి, వీళ్ళందరూ బతికుంటే అప్పుడు చాలా వరకు ఓ రకంగా వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెట్టనట్టు. అంటే ఈ కేసుల సంగతి వదిలేయండి, వీళ్ళు ప్రాణాపాయం సృష్టించిన వాళ్ళు అవుతారు. అది అంటే ఒక వంశీయే కాదు, చాలా మందికి ప్రాణహాని, ఈ 5గురికి ప్రాణహాని అయితే ఉంటది, నో డౌట్. పార్టీలో అందులో వెల్లంపల్లి వీళ్ళకి ప్రాణహాని ఉండదు, కానీ వాళ్ళని ఆర్థికంగా దెబ్బ